గుడ్ ఈవినింగ్ వర్మ గారు. ఈ రోజు ప్యానెల్ ఉన్న పెద్దలకి ఓకే ఈ రోజు అదేవిధంగా ముందుగా 99 టీవీ ప్రేక్షకులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ వర్మ గారు, ఈరోజు కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు పార్ట్నరు అని చెప్పి పదే పదే దత్తపుత్రుడు ఆయన జైల్లో ఉంటే ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాడు, పొత్తుల్లో ఉంటామని ప్రకటిస్తారు. ఇవన్నీ కూడా నమ్మొద్దు, వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తారు, అన్యాయాలు చేస్తారు, మోసాలు చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం. అంటే ఒక విషయం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలు ఈ రోజు కొత్తగా ఏం మాట్లాడలేదు వర్మ గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ వేదిక ఎక్కినా లేకుంటే ఏ బటన్ నొక్కేదానికి వెళ్ళినా సరే ఇదే అంశం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు 8 నెలల తన పరిపాలనలో నేను పలానా పరిశ్రమలు తెచ్చాను, పలానా పెట్టుబడులు తెచ్చాను, పలానా ఉద్యోగాలు ఇచ్చాను, పలానా అభివృద్ధి చేశాను ఏ రోజు చెప్పలేదు ఆయన. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారంట, లేకుంటే దత్తపుత్రుడు అంట, ప్యాకేజ్ ఎంత తీసుకున్నాడంట, ఇన్ని పెళ్లిళ్ళు అంట అని. వర్మగా నాకు ఈ రోజు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, నేను సూటిగా మన ఛానల్ ద్వారా వెంకటరెడ్డి గారికి కావచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, నాది ఒకటే ప్రశ్న. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి అసలు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్లనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్లనైనా రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా పక్క రాష్ట్రాలకి పారిపోయాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్లైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఈరోజు వాలంటీర్లు కానీ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్లేనా వైసీపీ పార్టీ బొమ్మతోటి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ వైసీపీ పార్టీకే కాదు వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు, మరొక పక్క రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వదిలిన బాణమైన షర్మిల గారి పార్టీలోకి చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. దీనికేనా అండి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా తాను ఏం చేశాడో చెప్పాలి, తాను ఏం చేయబోతున్నాడో చెప్పాలి, కానీ నిత్యం పెళ్లిళ్ళ అంశం, పొత్తుల అంశం, లేకుంటే ప్యాకేజీల అంశం, ఈరోజు అవినీతి 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 అని మాట్లాడుతున్నారు. వర్మ గారు, ప్రపంచమే చెప్పింది అవినీతి పరుడు, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రపంచమే కోడై కూసింది కదా. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సమ్మన్లు ఇచ్చారు, ఈడీ వాళ్ళు సమ్మన్లు ఇచ్చారు అంటే సమ్మన్లు ఇచ్చి మనం ఆన్సర్ చేయకపోతే వర్మ గారు వాళ్ళు యాక్షన్ తీసుకోరా అండి? తీసుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకున్నా కదా, 16 నెలలు జైల్లో పెట్టింది. 10 సంవత్సరాల నుంచి ఆయన కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో అందరికీ తెలిసిన సంగతే కదా వర్మ గారు. ఈరోజు మాట్లాడితే ఒక విషయం వర్మ గారు, ఈరోజు ఎక్కడో దాకా ఎందుకండి, సరే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడనో, లేకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారనో మాట్లాడితే మా మీద బురద చల్లుతున్నారు. ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పార్టీకి రాజీనామా చేసి ఈరోజు మాట్లాడలేదా? ఈరోజు ఎక్కడో దాకా ఎందుకంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గత 4 రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారు అందరూ వినట్లేదంటే, వాళ్ళ ఆల రామకృష్ణారెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన వ్యక్తో లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తో కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 3 రాజధానులు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చి చప్పట్లు కొట్టి మొత్తం అద్భుతాలు చేసి జగన్మోహన్ రెడ్డికి ఫలాభిషేకం చేసిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఆయనే కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన చేస్తున్న పనుల్ని వ్యతిరేకించి బయటకు వచ్చి నా మంగళగిరి నియోజకవర్గానికి నేను ₹1 అభివృద్ధి చేయలేకపోయాను, ఇది జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు నాకు అని చెప్పేసి ఆయన కదా మాట్లాడుతుంది. వీటి గురించి సమాధానం చెప్పగలరండి జగన్మోహన్ రెడ్డి గారు? మాట్లాడితే పొత్తుల గురించో పెళ్లిల గురించో కాదు కదండి. అసలు నీ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నెందుకు పెడుతున్నారు? నువ్వు నిజంగా మంచి చేస్తే, అద్భుతాలు చేస్తే, అద్భుతంగా నవరత్న పథకాలు ఇస్తే నీ పార్టీ ఎమ్మెల్యేలే ఈ రోజు నిన్ను కాలదన్ని నువ్వు వద్దురా బాబు అని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నారు కదా వర్మ గారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సంబంధం? నీ పార్టీ ఎమ్మెల్యే నువ్వు సమాధానం చెప్పు, వాళ్ళ గురించి సమాధానం చెప్పుకో కదా. ఈరోజు ఒకటి వర్మ గారు ఇక్కడ మెయిన్ అంశం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని గుండెల బాదుకునే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న పోతల పట్టుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి ఆయన ఆవేదన తెలియజేశారు. వర్మ గారు, ఒక దళితుడిగా పుట్టారు కాబట్టి, ఒక దళితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విస్మరిస్తున్నాడు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు, అదే పలానా ఓసీలకి రెడ్లకి అయితే వాళ్ళు తప్పు చేసినా పని చేయకపోయినా వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు, దళితులకి జగన్మోహన్ ఇచ్చిన గౌరవం అని చెప్పేసి ఒక పక్క ఎమ్మెల్యే మాట్లాడలేదు వర్మ గారు. ఓకే రైట్, ఓకే 1 మినిట్ అండి. మనతో పాటుగా సుందరం విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం వర్మ గారు. సార్, తూర్పుగోదావరి జిల్లా